చెప్పండి అన్న, ఇల్లు బాగుంటే ఊరు బాగుంటది, ఊరు బాగుంటే దేశం బాగుంటది. అక్కడ పైన మోదీ గారు ఎంతో అద్భుతంగా పరిపాలన చేస్తా ఉన్నారు. మరి ఎట్లా ఉంది మీ ఊర్లో పరిస్థితి? కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉద్దేశం ఒకటే, దేశంలో అన్ని గ్రామాల్లో రామరాజ్యం రావాలి. రామరాజ్యం వచ్చినప్పుడే ప్రజా సంక్షేమ పథకాలని అంత్యోదయ అంత్యోదయ అంటే అట్టడుగు వర్గాల వారికి చెందాలన్నదే వారి యొక్క గొప్పనైన నిర్ణయం. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు గ్రామ పంచాయతీలకు రావాల్సిన 36,000 కోట్ల రూపాయల గురించి ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు సడన్గా పెడుతుంది. వాళ్ళు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలు అమలు చేయకుండా అవేవో మభ్యపెట్టి ఈరోజు ఆ నిధులను రాబట్టుకోవడానికే ఇవాళ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టడం జరిగింది. మరియు ఈరోజు గగ్గలపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీమతి గోరటి సునీత గారిని భారతీయ జనతా పార్టీ తరఫున నిలబెట్టడం జరిగింది. కావున గ్రామ ప్రజలందరూ కూడా వారికి రిమోట్ గుర్తు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆమెకు మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. ఎంత చేసినా కూడా బురద జల్లే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కావచ్చు. బట్ మీ ఊర్లో, మీ ఏరియాలో ఎట్లా ఉంది పరిస్థితి? అందరు నమస్తే. నా పేరు పోల్దాస్ రాము. నేను భాజపా జిల్లా నాయకుడిని. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి. కానీ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు లోపల కుమ్ముక్కై భాజపా ప్రభుత్వం కానీ, భాజపాకు సంబంధించినటువంటి వార్డు మెంబర్లు కానీ, సర్పంచ్ కానీ ఒక్కసారి గెలిస్తే వాళ్ళు ఎలాంటి అవినీతి చేయరు. ఎందుకంటే ఉదాహరణ ఎక్కడనో ఎన్ని రాష్ట్రాల్లోనో కంటిన్యూగా అదే ప్రభుత్వం వస్తున్నాయి. ఒక్కసారి వస్తే రెండోసారి వచ్చే పరిస్థితి లేదు. కానీ ఇలాంటి వారిని రానియొద్దు. ఎందుకంటే వారు భాజపాలో పనిచేసిన వారిని ఒక్క రూపాయి ఆశించకుండా పనిచేస్తారు. వారు ప్రతి ఒక్క విషయాన్ని గ్రామాన పల్లెటూరులో ఎక్కడ పేదవాళ్ళు అందరికీ అందజేస్తారు. కాబట్టి వాళ్ళు అలాంటి వాళ్ళు రావద్దని చెప్పేసి అవసరమైతే రెండు పార్టీలు ఒకటై నిలబెడుతున్నారు. అదేవిధంగా వాళ్ళు ఇక్కడ వేరు, వీళ్ళు ఎక్కడ వేరు అని చెప్పి అంటారు. కానీ భాజపా విషయంలో మాత్రం కార్యకర్త కానించి మహిళలు కానీ, పెద్దలు కానీ, చిన్నలు కానీ నిజంగా కట్టుగా ఉండి పనిచేసుకుంటూ తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా గగ్గలపల్లి గ్రామం, నాగర్కర్నూలు జిల్లా సంబంధించినటువంటి గొరిట సునీత రీసెంట్ గానే పార్టీలో జాయిన్ అయింది. మేము అడిగినాం, ఏమైందమ్మా పార్టీలో నీకు ఎందుకు వచ్చిన జాయిన్ అయినామంటే, ఖచ్చితంగా ఈ దేశంలో మూడోసారి ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి ఆదర్శం. అలాంటి నాయకుడు ఉన్నందుకు ఈ పార్టీలో జాయిన్ అవుతున్నా అని పథకాలు కానీ, అదేవిధంగా ఎస్సీ మహిళను నాకు పార్టీలో తీసుకున్నందుకు ధన్యవాదాలు. ఎందుకంటారంటే, ఇంతకుముందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ దేశంలో ఉండి ఎప్పుడు చూసినా అగ్రకులాలకే ఇచ్చింది. కానీ ఈసారి దళితులకు ఇచ్చింది రాష్ట్రపతి, అంతకుముందుకు ఇచ్చింది. అదేవిధంగా ముస్లింలకు వ్యతిరేకంగా అని అబ్దుల్ కలాం గారికి ఇచ్చింది. కాబట్టి అన్ని వర్గాలకు సంబంధించి ఉండాలనే ఉద్దేశంతో వచ్చిన. అదేవిధంగా మేముడుకంగా వార్డు నెంబర్ ప్యానల్గా అందరినీ ఎస్సీలను, బీసీలను, ఓసీలను తీసుకున్నాం మూడుగా. అదే రకంగా చేస్తున్నాం. దేశంలో ఏదైనా ఇక్కడ కడ చేస్తున్నాం అని చెప్పేసి వచ్చింది. అదేవిధంగా మేమంటామంటే, ఏ విధంగా సరే గ్రామంలో యువతను, మహిళలను మేలుకొల్పి అభివృద్ధి చేసుకుందాం, కొన్ని కార్యక్రమాలు చెప్పినాం అని చేస్తామని చెప్పేసినాం. అది అందుకే ఆ ఆకాంక్షితులు ఈ యొక్క భాజపాకు వచ్చినందుకు అందరూ గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు, ముఖ్యంగా యువకుల నమ్మకంతో మేము నిలబడడం వాస్తవంగా. కాబట్టి అందరూ యువకులు ముఖ్యంగా సపోర్ట్ ఇచ్చి ఈ యొక్క గొడ్డ సునీత గారిని రిమోట్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరూ అంటున్నాం. దాంతోపాటు ఇక్కడ ఒకటే ఫ్యామిలీ ఉంది, కానీ అందరూ భాజపా కార్యకర్తలకు ఎవరు వాళ్ళ ఫ్యామిలీ లేరు. అదే మహిళ చదువుకున్న అమ్మాయి కాబట్టి మేము ఖచ్చితంగా ఓటు వేయాలని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే సెంట్రల్ నుంచి రావాల్సిన బడ్జెట్ ఏదైతే ఉందో ఆ నిధులు మళ్ళీ ఎన్నిక వెళ్లే పరిస్థితి ఉందని చెప్పేసి స్థానిక ఎలక్షన్స్ ఇప్పుడు పెట్టారని అంటా ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీడుకంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ఒక్క హామీడుకంగా సరిగా నెరవేర్చడంగా ఏదున్నా సెంట్రల్ నుంచి వచ్చే నిధులే చేయాలి. ఉదాహరణకు రేషన్ బియ్యం కానీ, ఇచ్చే ఇందిరమ్మ అని పేరు చెప్తున్న ఇండ్లు కానీ, ఆ ఇండ్లకు భాగం కేంద్రానివే. అదేవిధంగా బాత్రూమ్ల కూడా కానీ, అదేవిధంగా వీధి లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఎక్కడ ఉన్న రైతులకు లోన్లు ఇచ్చేది కానీ ప్రతి ఒక్కటి ఉడకంగా కేంద్రం నుంచి వచ్చేటివే. కాబట్టి ఎక్కడ తప్పదు కాబట్టి వస్తలేవు. కాబట్టి గ్రామాల్లో ఉన్న యువకులు, పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ
బాగా సర్పంచ్ ఎలక్షన్ పడితే బాగా మైనస్ అయిపోతామని చెప్పేసి ఆ జుబ్లీస్ ఎలక్షన్లు డబ్బు పంచి గెలిచారు కాబట్టి అదే ఉద్దేశంతో వస్తున్నారు. మేము ఒక రూపాయి లేకుండా ఏం చేయకుండా గెలవాలనే ఉద్దేశంతో వచ్చినాం. ఒక రూపాయి పని చేయలేదు, ఏదన్నా సరే మనస్ఫూర్తి చేయాలనే యువకులు మహిళలు మేముంటారని వచ్చినాం. పెద్ద గ్రామ పెద్దలుగా మా గ్రామం జరిగేదంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు భాగాలుగా చేసారు. అందులో ఇద్దరు భాజపాకి వెళ్ళి ఒక్కరినే వేసి అత్యధిక మీరు గెలిపించాలనే ఉద్దేశంతో అందరు చదువుకున్న మాకు ఓటు వేయాలని చూస్తున్నారు.